ఓవరాల్గా తిరుపతి రైల్వే స్టేషన్ వ్యూ అండి. ట్రైన్ ఆ శివర్ నుండి శివర్ దాకా అయితే వచ్చేసానండి మొత్తానికి. ఇదిగోండి తిరుపతి మన్నార్గుడి. దీనికి కుడిపక్క కొండలే, ట్రైన్కి ఎడం పక్కన కూడా కొండలు ఉన్నాయండి. సార్ ల్యాండ్స్కేప్స్ చూడండి ఎంత బాగున్నాయి నిజంగా, అలా మాటలు రావట్లేదు అసలు. అయితే చైల్డ్హుడ్ డేస్ అయితే బాగా గుర్తొచ్చినాయి నాకైతే ఈ ట్రైన్లో ట్రావెల్ చేసిన తర్వాత. పాకాల రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందనుకున్నారండి? ఎక్కడ ఉందండి, అలా తిరిగి వచ్చాం మనం అలాగా. తిరుపతి మన్నార్గుడి ఎక్స్ప్రెస్ వయా చిత్తూరు విడుపురం 3 నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. సరికొత్త జర్నీలో అయితే మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉంది. రైట్ మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే తిరుపతి రైల్వే స్టేషన్ లోపల అయితే ఉన్నామండి. మనం వచ్చేసి తిరుపతి నుండి కాటపాడి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? తిరుపతి మన్నార్గుడి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం అండి. అదేనండి పామని ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. జర్నీలోకి వచ్చి సదిరిపోద్ది, అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసుకోండి. తిరుపతి రైల్వే స్టేషన్ లోపలికి రాగానండి గేట్ నెంబర్ 3 నుండి లెఫ్ట్ సైడ్ చూస్తే ఏటీఎం మిషన్ ద్వారా టికెట్స్ ఇస్తారు. ఎదురుగా చూస్తే బుకింగ్ ఆఫీస్ ఏదో ఉంది, జనరల్ బుకింగ్ ఆఫీస్. ఫోన్పే కావాలంటే స్కానర్ కూడా ఇస్తున్నారు అక్కడ. ప్లాట్ఫామ్ నెంబర్ 1 చూసారా ఎంత రష్గా ఉందో మొత్తం తిరుపతి అంతా కూడా. ఓవరాల్గా తిరుపతి రైల్వే స్టేషన్ వ్యూ అండి. టోటల్ ఈ తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చేసి 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉందండి. ఇంక లేట్ చేయకుండా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళిపోవచ్చు. మన ఇండియా నేషనల్ ఫ్లాగ్ అయితే చూసారండి అటు సైడ్, స్టేషన్ అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్. మొత్తం స్టేషన్ చూసారు ఎంతలా కన్స్ట్రక్షన్ ఉంది మొత్తం తిరుపతి అంతా కూడా. స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ ఉందండి. అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా గట్టిగా అయితే జరుగుతున్నాయి ఈ తిరుపతిలో. ఎందుకంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కదండి, డెవలప్మెంట్ వర్క్స్ అయితే బాగా చేస్తున్నారు. పక్కన చూసారు ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఏ ట్రైన్ కొంటున్నారు? తిరుపతి మన్నార్గుడి పామని ఎక్స్ప్రెస్ ట్రైన్ డీటెయిల్స్కి వెళ్తానండి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17407 అండి. అదేనండి తిరుపతి నుండి మన్నార్గుడి వెళ్ళే పామని ఎక్స్ప్రెస్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ వచ్చేసండి తిరుపతి నుండి మన్నార్గుడి వెళ్ళడానికి 468 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది డిస్టెన్స్ వచ్చేసి. ఈ 468 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మన ట్రైన్ అయితే 10 గంటల 25 నిమిషాలు అయితే టైం తీసుకుంటుందండి. ఇది వచ్చేసండి డైలీ అయితే ఉండదు ట్రైన్, వారంలో 3 రోజులు అయితే ఉంటుందండి. ఆదివారం, మంగళవారం, గురువారం అయితే ఉంటుంది వారంలోనే. మిగతా 3 రోజులు కూడా అటువైపు నుండి ఇటువైపు అయితే వస్తుంది. జర్నీ అయితే ఎదిరిపోద్దండి. మనం వచ్చేసి ఈ పామని ఎక్స్ప్రెస్లో ఈ తిరుపతి నుండి కాటపాడి వరకు అయితే ట్రావెల్ చేస్తామండి. ట్రైన్ ఆ శివర్ నుండి శివర్ దాకా అయితే వచ్చేసానండి మొత్తానికి. ఇదిగోండి తిరుపతి మన్నార్గుడి. తిరుపతి నుండి మన్నార్గుడి వెళ్ళినప్పుడేమో మన ట్రైన్ నెంబర్ వచ్చేసండి 17407. మన్నార్గుడి నుండి తిరుపతి వచ్చినప్పుడేమో 17408 అండి. మన ట్రైన్ లీడ్ చేయబోయేది అరక్కోణం వ్యాపారం అండి, 25024 అరక్కోణం వ్యాపారం అండి. తిరుపతి మన్నార్గుడి ఎక్స్ప్రెస్ వయా చిత్తూరు విడుపురం 3 నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. స్టార్టర్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు మన ట్రైన్కి అయితే. టైం చూసారండి 11:57 అయితే అయింది. 2 మినిట్స్ డిలేకి అయితే డిపార్ట్ అయిపోతుందండి మన ట్రైన్ అయితే ఈ తిరుపతి నుండి. పక్కనే ఈ రోడ్ వేపూర్తో చూసారా, ప్లాట్ఫామ్ నెంబర్ 2లోనే ఏ ట్రైన్ కొంటున్నారు? అది వచ్చేసండి తిరుపతి విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. అది వచ్చేసి మధ్యాహ్నం బయలుదేరుతుంది. సేమ్ మన ట్రైన్లో రూట్ అండి అది కూడా, ఇంచుమించు కాటపాడి దాకా కూడా. కొత్త స్టేషన్ చూసారండి ప్లాట్ఫామ్ నెంబర్ 6 సైడ్. వేరే లెవెల్ అండి అసలు లుక్ అయితే. అది కనుక ఓపెన్ అయిందంటే తిరుపతి రైల్వే స్టేషన్ లుక్కే మారిపోద్దండి మొత్తం. మన ట్రైన్ అయితే స్టార్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఆగింది కదండి అక్కడ కొంచెం ఎదరికి వచ్చి. ఎందుకనుకున్నారు? లోకో పైలట్ గారు అయితే బ్రేక్ టెస్టింగ్ అయితే చేశారండి. ఏదైనా ట్రైన్ స్టార్టింగ్ అయ్యే ప్లేస్ నుండి స్టార్ట్ అవ్వగానే కొంచెం ముందుకెళ్ళగానే ఆగుద్దండి. ఎందుకనుకున్నారు? బ్రేక్ టెస్టింగ్ అయితే చేస్తారు లోకో పైలట్లు అయితే. ఇంకోండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి మన ట్రైన్ వెళ్ళేదంతా కూడా సింగిల్ లైన్ సెక్షన్ అండి. జర్నీ అయితే ఎదిరిపోద్ది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఏ ఊరిని చూస్తున్నారన్నది కూడా తప్పనిసరి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల కామెంట్ వల్ల కూడా మీకు ఇష్టంగా చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయబడుతుందండి. మన ట్రైన్ అయితేనండి తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసండి మెమూ ట్రైన్స్ మాత్రం అవుతాయండి. ఇంకెటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇవి ఆగు. పెద్ద డిస్టెన్స్ కూడా కాదండి. ఈ తిరుపతి వెస్ట్కి తిరుపతి రైల్వే స్టేషన్కి జస్ట్ 700 మీటర్స్ 800 మీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్, అంతేనండి. జస్ట్ అలా బయలుదేరింది లేదో తిరుపతి రైల్వే స్టేషన్ నుండి తిరుపతి వెస్ట్ దాకా 30 km/h వచ్చారండి లోకో పైలట్ గారు. తిరుపతి వెస్ట్ దాటిందో లేదో ఇంకా చూడండి, మామూలు కొట్టలేదు అప్పుడే స్పీడ్. ట్రైన్కి కుడిపక్క కొండలే, ట్రైన్కి ఎడం పక్కన కూడా కొండలు ఉన్నాయండి. ఒకసారి లొకేషన్ అవి చూడండి ఎంత బాగున్నాయో. పొలాలు ఏంటి అవన్నీ ఏంటి మొత్తం వేరే లెవెల్ అండి. అసలు మాటలు రావట్లే అసలు వివరించడానికి నాకైతే.
ఒక్కసారి ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బాగున్నాయి నిజంగా, అలా మాటలు రావట్లేదు అసలు. ఆ కొండలు కానీ, ఆ చెట్లు కానీ, పొలాలు కానీ, బాబా వేరే లెవెల్ అండి నిజంగా అయితే. పైగా వ్యాప్ 4+ ఐసేఫ్ ట్రాక్స్ ఉందా, బాబా మైండ్ అంతా ఎంత రిలాక్సింగ్ ఉందంటే నాకు ప్రజెంట్ మాటలు అసలు చెప్పలేకపోతున్నాను నేనైతే. వెల్కమ్ టు పాకాల జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసండి పిఏకే, పాక్. మన ట్రైన్ అయితేనండి పాక్ అయితే వచ్చేసిందండి. ఇదేంటబ్బా పాక్ అంటున్నాడు అనుకుంటున్నారు, మా పాకిస్తాన్ అయితే కాదండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి పిఏకే, అదేనండి పాకాలకి అయితే వచ్చేసింది మన ట్రైన్ వచ్చేసి. అది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చిందండి. ఈ పాకాల జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చు. ఒకటి మన ట్రైన్ వచ్చి ఉంటుంది తిరుపతి సైడ్, రెండోది వచ్చేసి చిత్తూరు మీదుగా కాట్పాడి మన ట్రైన్ వెళ్ళిపోయేది, మూడోది వచ్చేసి అసలైన లైన్ అండి ధర్మవరం సైడ్, అదేనండి మదనేపల్లి కదిరి మీదుగా ధర్మవరం అయితే వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 చూపిద్దామంటే మధ్యలో ఒక ఎంటీ రేక్ అయితే పెట్టారు. ఏ ట్రైన్ ట్రైన్ అనుకుంటున్నారు అది వచ్చేసండి తిరుపతి గుంటూరు ఎక్స్ప్రెస్ అండి. మన ట్రైన్ అండి తిరుపతి నుండి పాకాల వరకు కూడా 41 కిలోమీటర్స్ అయితే జర్నీని అయితే కంప్లీట్ చేసిందండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ ఏనండి చిత్తూరు. ఇప్పుడు ఎంతసేపు ఆపారప్పని మీరైతే డౌట్ ఉండొచ్చు. మన ట్రైన్ ఇదంతా సింగిల్ లైన్ సెక్షన్ కదండి. మన ట్రైన్ కన్నా ముందు వచ్చేసి కొయ్యంబత్తూరు తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. దానికోసం మన ట్రైన్ని పాకాల నుంచి అయితే ఆపేశారు. మీకు అటు సైడ్ కనిపిస్తుందండి రైట్ సైడ్ శివరా వస్తుంది కదా ట్రైన్, అదేనండి కొయ్యంబత్తూరు తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. మన ట్రైన్ ఏదేనండి 10 మినిట్స్ డిలే అయితే డిపార్ట్ అవుతుందండి ఈ పాకాల జంక్షన్ నుండి అయితే. నెక్స్ట్ టైం వెళ్ళి కలుసుకుందాం పాకాల జంక్షన్. ఇంక ఈ పాకాల జంక్షన్కి అయితే బాయ్ చెప్పేసి మనం బాయ్ పాకాల జంక్షన్. ఈ పాకాల జంక్షన్ నుండి అండి మన ట్రైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోద్ది, అదేనండి చిత్తూరు కాట్పాడి మీదకి అయితే వెళ్ళిపోతుంది మన్నార్గుడి మన ట్రైన్ అయితే. ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళి ట్రాక్స్ ఉంటాయి చూసారా, అవి వచ్చేసి ధర్మవరం అయితే వెళ్తాయండి. మా ట్రైన్ ఇంటీరియర్ చూసారా ఎంత ఖాళీ ఉందో, ట్రైన్ అంతా కూడా తిరుపతి నుండి పాకాల దాకా ఫుల్గా ఉంది. ఈ పాకాల్లో మొత్తం ఖాళీ అయిపోయిందండి ట్రైన్ అంతా. ఇంకెళ్ళేటప్పుడు ఏం ఎక్కుతారు లేదన్నా చూడాలి చిత్తూరులో మనం. రైట్ సైడ్ వెళ్ళిపోతుంది చూసారు లైన్, సింగిల్ లైన్ సెక్షన్, అదంతా కూడా కదిరి మదనేపల్లి పీలేరు మీదకి అయితే వెళ్తుందండి ధర్మవరం అయితే. ధర్మవరం వెళ్ళే లైన్ అండి, అదంతా కూడా సింగిల్ లైన్ సెక్షనే. మన నర్సాపూర్ ధర్మవరం కూడా అటు సైడ్ వస్తుందండి. ఒకసారి నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్లో కూడా ఎంటర్ని అయితే చేసేద్దాం మనం ప్రయాణం. ఆ లైన్ చాలా బాగుంటుంది అది కూడా. మన ట్రైన్ ఒక బ్యూటిఫుల్ కరువు అయితే కొడుతుంది చూసారండి. ఈ పాకాల దాటగానే ఉంటుందండి పెద్ద కరువు చిత్తూరు సైడ్ అయితే. కరువు వచ్చేసి ఎస్ కరువులో అయితే ఉంటుందండి. లోకో పైలట్ గారు అయితేనండి నెమ్మదిగా స్పీడ్ అయితే లాగుతున్నారు బండిని. లోకో పైలట్ గారు అయితేనే ఒక్కసారి చూసారా ఎంత పెద్ద కరువు ఏంటన్నది. ఇదంతా కూడా ఈ కరువు అంతా మీకు క్లారిటీ కనపడాలంటేనండి ఆడ కొండ ఉంది చూసారా, ఆ కొండ ఎక్కామనుకోండి ఎస్ కరువు టైప్ అయి ఉంటుంది. ఆ కొండ పైన చూస్తే కనుక చాలా బాగుంటుందండి కరువు అయితే. పాకాల రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందనుకున్నారండి, ఎక్కడ ఉందండి. అలా తిరిగి వచ్చాం మనం అలాగా యూ కరువు టైప్ అయితే. ఇప్పుడు మళ్ళీ ఇలా తిరుగుతాం ఎస్ కరువు టైప్ అయితే. చెప్పాను కదండి మళ్ళీ ఎస్ కరువు అయితే తిరుగుతుంది మన ట్రైన్ అయితే. ఎస్లో సగం అయితే ఫినిష్ చేసింది పాకాల దాటుకుని అటు సైడ్, ఇటు సైడ్ ఇంకో సగం పూర్తి చేస్తుంది ఇప్పుడు మన ట్రైన్ అయితే. అప్పుడు పికప్ చేశారా మన ట్రైన్ ఏమన్నా ఎక్కేసిందో, మామూలుగా లాగట్లేదు కదండి లోకో పైలట్ గారి స్పీడ్ అయితే. అరక్కునం ఎఫ్ రా మాత్రం ఉంటుందో మరి.
పక్కనే బ్యూటిఫుల్ వ్యాప్ సౌండ్ ఉంది కదా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండి. అది వచ్చేసాం మనం అయితే చిత్తూరుకి అయితే. వెల్కమ్ టు చిత్తూరు. చిత్తూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CTO. ఎంతమంది చూస్తారండి మన వీడియో ఈ చిత్తూరు నుండి? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ వచ్చేసి ఈ చిత్తూరులో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చిందండి. మన ట్రైన్ అయితేనండి చిత్తూరు అయితే వచ్చింది కదా. జర్నీలోకి ఎలా అనిపించిందండి? నేనైతే పెద్ద అయిపోయానండి. ఆ ట్రాక్ సౌండ్స్ కానివ్వండి, వ్యాప్ ఫోర్ హాంకింగ్ కానివ్వండి, పాప వేరే ఎలా ఉంది నిజంగా. అలా పెద్ద అయిపోయాను నేనైతే మొత్తం ట్రైన్ జర్నీలోకి అయితే. మనం ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే తిరుపతి నుండి చిత్తూరు వరకు కూడా 71 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం మనం అయితే. అదేనండి 71 కిలోమీటర్స్ అయితే జర్నీ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా మనం వచ్చేసి 35 కిలోమీటర్స్ జర్నీ అయితే బ్యాలెన్స్ ఉంది మనకి ఇక్కడ నుండి కాట్పాడి వచ్చేసి. Super fast express coach position. First, engine side. Second, PWD. Third, general compartment. Fourth, general compartment. బ్యూటిఫుల్ విజయవాడ వ్యాప్సంలో అయితే వచ్చేసిందండి. SMVT బెంగళూరు హటియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బాబా అస్సలు ఖాళీ లేదండి ట్రైన్ అయితే. మొత్తం కిక్కిరిసిపై కూర్చున్నారు ఏకంగా జనరల్లో అయితే. మన ట్రైన్కి అయితేనండి స్టార్టర్ అయితే క్లియరెన్స్ ఇచ్చేసారు, సిగ్నల్ అది ఉన్న హార్న్ కూడా కొట్టారు. లాంగ్ హార్న్ అయితే కొడుతున్నారండి లోకో పైలట్ గారు అయితే, అదేనండి ALP గారు అయితే. ఈ స్టేషన్ అయితే రీసెంట్గానే డెవలప్మెంట్ చేసినట్టు ఉన్నారండి. ఫ్లోరింగ్ అంతా కూడా చాలా కొత్తగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 కూడా 1 అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ వర్క్స్ అయితే. ఇంకా మనం అయితేనండి చిత్తూరు రైల్వే స్టేషన్కి బాయ్ అయితే చెప్పచ్చు. 20 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి ఇచ్చిన షెడ్యూల్కి అయితే ఈ చిత్తూరు నుండి. బాయ్ చిత్తూరు. ఈ చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CTO. మన ట్రైన్ అయితేనండి హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది కదా. ఏ హాల్ట్ అనుకున్నారు? రామాపురం హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. అది కూడా 30-35 kmph మధ్యలో అండి. ఎందుకు అనుకున్నారు? TSR అవుతుందండి రామాపురంలో. అలాగేనండి ఈ రామాపురం దాటగానే మన ట్రైన్ వచ్చేసి తమిళనాడులోకి అయితే ఎంట్రన్స్ అయిపోద్దండి. మన ట్రైన్ కొంచెం ముందరికి వెళ్ళిందండి. ఈ రామాపురం దాటేసి తమిళనాడులోకి అయితే ఎంట్రన్స్ అయిపోయినట్టేనండి. వెల్కమ్ టు తమిళనాడు. మనమైతే తమిళనాడులోకి అయితే వచ్చేసామండి. ఒక్కసారి పేర్లు అవి చూడండి సారి ఎలా ఉన్నాయో తమిళ్లో. ప్రజెంట్ మనం వచ్చేసి కాట్పాడి అవుటర్లో అయితే ఉన్నాం. ఇదంతా కూడా కాట్పాడి ఊరండి. వెల్కమ్ టు తమిళనాడు. మనమైతే తమిళనాడులోకి అయితే వచ్చేసామండి. ఈ కాట్పాడిలో కూడా మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి. ఎంతమంది వస్తున్నారు ఈ కాట్పాడి నుండి మన తెలుగు వాళ్ళు? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. వచ్చేసాం కాట్పాడికి అయితే. ఇచ్చిన షెడ్యూల్కి 20 minutes బిఫోర్ అయితే వచ్చేసిందండి కాట్పాడి అవుటర్కి అయితే మన ట్రైన్. ఇంకా సిగ్నల్ క్లియరెన్స్ లాగా అవుటర్లో అయితే ఆపారు మన ట్రైన్ అయితే. ట్రాక్ సౌండ్స్ అయితే అదిరిపోయినాయి ఈ సెక్షన్లో నిజంగా. సింగిల్ లైన్ సెక్షన్ కదండి. నా చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చినాయి. మా సైడ్ నర్సాపూర్, భీమవరం, గుడివాడ అటు సైడ్ సెక్షన్లో నా చిన్నప్పుడు రోజులు అయితే చైల్డ్హుడ్ డేస్ అయితే బాగా గుర్తొచ్చినాయి నాకైతే ఈ ట్రైన్లో ట్రావెల్ చేసిన తర్వాత. నాకైతే ఇదే ట్రైన్లో వెంటనే చేసేయాలనిపిస్తుంది జర్నీ అయితే. బట్ ఏంటంటే ఇంకో బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే ఉంది. రైట్ సైడ్ నుండి ట్రాక్స్ వస్తున్నాయి చూసారండి. అవి వచ్చేసి చెన్నై వైపు నుండి అయితే వస్తున్నాయండి. చెన్నై అరక్కోణం మీద అయితే వస్తున్నాయి అవి వచ్చేసి అయితే. మన ట్రైన్ అయితే వచ్చేసిందండి కాట్పాడి జంక్షన్కి అయితే. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. ఫైనల్లీ మన ట్రైన్ అయితే అరవై అవుతుందండి కాట్పాడి జంక్షన్కి అయితే. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. ఈ కాట్పాడి జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చు. ఒకటి జోలార్పేట సైడ్, అది నుండి బెంగళూరు వైపు. రెండోది వచ్చేసి చెన్నై వైపు అండి. మూడోది వచ్చేసి మన ట్రైన్ వచ్చిన రోడ్డు చిత్తూరు, పాకాల మీదుగా తిరుపతి సైడ్. జర్నీ వ్లాగ్ అయితే నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీరు తప్పనిసరిగా. అలాగే ఈ కాట్పాడి నుండి మన తెలుగు వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఈ కాట్పాడిలో మన తెలుగు వాళ్ళు చాలామంది అయితే ఉంటారండి. పక్కనే కదండి బార్డర్, ఆంధ్ర తమిళనాడు బార్డర్ అంతా కూడా. మళ్ళీ కాట్పాడి దగ్గర కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు కుప్పం వస్తుంది, అది కూడా మళ్ళీ ఆంధ్రానే ఉంటుంది. SMVT బెంగళూరు. సూపర్ ఫాస్ట్ எக்ஸ்பிரஸ் வழி பெரம்பூர், விஜயவாட, விசாகப்பட்டினம் இன்னும் சில நிமிடங்களில் நடைமேடை 3 இருந்து புறப்படும். ఇంక ఈ జర్నీలోకి అయితే ఈ కాట్పాడి జంక్షన్ అయితే ఎంజాయ్ చేస్తాను. మీ అందరికైతే తప్పనిసరి మాటేస్తున్నానండి. నెక్స్ట్ టైం అయితే ఈ ట్రైన్లో ఎంటర్ అయితే చేస్తాను నేను. తిరుపతి మన్నార్గుడి, తిరుపతి KSR బెంగళూరు, తిరుపతి
తిరువన్నమలై ఇంకా చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. తిరుపతి కోయంబత్తూరు ఈ ఇంటర్సిటీ ట్రైన్లో కంపల్సరీ ట్రావెలింగ్ అయితే చేస్తాను నేను. ఇంక ఈ జర్నీలో అయితే ఎక్కడ ఏం చేస్తున్నారో ఎక్కడి వరకు చూసారంటే అంత కొంత నచ్చకుండా ఉంటుంది కదండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీకులో చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే రికమెండ్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఏ మాటకి ఆ మాట అయితే చెప్పుకోవాలండి. నాకైతే ఇదే ట్రైన్లో ఎంటర్ అయితే చేయాలనిపిస్తుంది. మొత్తం ట్రాక్ సౌండ్స్ ఏంటి లొకేషన్ అయితే అదిరిపోయినాయి నిజంగా. నెక్స్ట్ టైం అయితే పక్కా అయితే మాటేస్తున్నాను. ఈ ట్రైన్లో ఒకటి, మళ్ళీ తిరుపతి కేఎస్ఆర్ బెంగళూరు ఇంటర్సిటీ ఒకటి, అలాగే తిరుపతి కోయంబత్తూరు ఇంటర్సిటీ ఒకటి, ఈ ట్రైన్స్లో తప్పనిసరి జర్నీ వాళ్ళకి అయితే చేస్తాను నేను కంపల్సరిగా.